కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతా ఉన్నాయి. మనం 2 రోజుల క్రితం ఒక వీడియోలో చెప్పుకున్నాము. ఆ బ్యారేజీల్లో ఎక్కడ కూడా లోపాలు లేవు. కేవలం ఒక ఏడో బ్లాక్‌లో తప్ప, మేడిగడ్డలో ఉన్నటువంటి ఏడో బ్లాక్‌లో తప్ప, మిగతా ఏ బ్లాక్‌లో కూడా మేడిగడ్డలోని ఏ బ్లాక్‌లో కూడా సమస్య లేదు. అట్లాగే అన్నారం, సుందిల్లిలో కూడా ఎక్కడ కూడా నాణ్యత లోపం లేదు. అంతా బందోబస్తున్నదని చెప్పి ఒక నివేదిక వచ్చింది. ఒక రిపోర్ట్ ఏదైతే వీళ్ళు టెస్ట్‌లకు పంపిర్రో, క్వాలిటీ టెస్ట్‌కి పంపిర్రో, ఒక కేంద్ర సంస్థ చెప్పినటువంటి వివరాల ఆధారంగా మనం ఒక వీడియో చేసుకున్నాం. అందులో నేను ఆ వివరాలన్నీ చెప్పిన నేను. అది కార్డ్స్‌లోను అట్లాగే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా చూడండి. సో, ఇప్పుడు ఇంకొక అంశం కూడా మళ్ళొక ఎదురు దెబ్బ లాంటిదే తగిలింది. ఒక ఈడ్చిపెట్టి కొట్టినట్టుగానే జరిగింది ప్రభుత్వానికి. ఎందుకంటే కాళేశ్వరం నుంచి నీళ్ళెత్తిపోయాలి. ఎక్కడైతే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి నీళ్ళెత్తిపోయాలి. రాష్ట్రాన్ని కాపాడాలి కరువు పరిస్థితుల్లో అని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తా ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నో చెప్తా ఉన్నది. మేమసలు ఎత్తము, పొయ్యము. అసలు ఎందుకు ఎత్తరు, పొయ్యరు అనంటే ఎన్‌డీఎస్ఏ వద్దని చెప్పింది. బ్యారేజీలు సరిగ్గా లేవు కాబట్టి నీళ్ళు ఆపొద్దు, ఎత్తొద్దు, పొయ్యొద్దు అని చెప్పింది అని చెప్పి ప్రతిసారి ఎన్‌డీఎస్ఏని సాకుగా చూపెట్టిర్రు. అటు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఎన్‌డీఎస్ఏ క్లారిటీగా బయటకొచ్చి ఇన్ని రోజులు చెప్పలేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమో దాన్ని బూచిగా చూపిస్తూ పోయింది. ఎన్‌డీఎస్ఏ, ఎన్‌డీఎస్ఏ, ఎన్‌డీఎస్ఏ ప్రతి దానికి అదే అడ్డంకు చెప్పిపోయారు. ముఖ్యమంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి సభల్లో కావచ్చు ప్రతి చోట అదే మాట్లాడారు. ఎన్‌డీఎస్ఏ వద్దన్నది, మీకు దిమాక్ లేదు, అది ఇది అని చెప్పి ప్రతిపక్షాలను, ఇంజనీర్లను తిట్టిర్రు. అంటే ఇంత స్థాయిలో ఈ వివాదం జరిగింది. ప్రతిసారి ఎన్‌డీఎస్ఏని బూచిగా చూపెడుతూ పోయారు. కానీ అదే ఎన్‌డీఎస్ఏ రాష్ట్ర హైకోర్టుకు చెప్పింది, మేమెక్కడ అట్లాంటివి చెప్పలేదు. నీళ్ళు ఎత్తిపోయొద్దు, ఆపాలి అని చెప్పి మేమెక్కడా చెప్పలేదు. ఆ నిర్ణయాధికారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెప్పి మళ్ళొక్కసారి చెప్పింది. గతంలోనే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి ఎన్‌డీఎస్ఏకు లేఖ రాసిర్రు. అసలు ఏంది పరిస్థితి, ఇక్కడ ఇట్లా ఉన్నది, వీళ్ళు నీళ్ళు ఎత్తిపోయొద్దు అంటున్నారు. ప్రతిదానికి మిమ్మల్ని సాకుగా చూపిస్తున్నారు, ఏం చేయాలి మేమని చెప్పి ఒక వ్యక్తి లేఖ రాస్తే దానికి రిప్లై వచ్చింది. రిప్లై ఏమని వచ్చింది, ఆ ఎత్తిపోయాలనా లేదా అని నిర్ణయం తీసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్పి అప్పుడు కూడా చెప్పింది. సో ఇప్పుడు ఏకంగా రాష్ట్ర హైకోర్టుకి అఫీషియల్గా ఎన్‌డీఎస్ఏ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులోనే చెప్పిందట క్లియర్గా, నీళ్లు ఎత్తిపోయాలా వద్దా, పంపులు ఆన్ చేయాలా వద్దా అనే బాధ్యత మాది కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక ఇరిగేషన్ శాఖ ఉంటుంది. ఆ ఇరిగేషన్లో ఇంజనీర్లు ఉంటారు, నిపుణులు ఉంటారు. నీళ్ళు ఎత్తితే ఏం జరుగుతుంది, ఎట్లయితే అని చెక్ చేసే వాళ్ళు అందరూ ఉంటారు. సో వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఎన్‌డీఎస్ఏ హైకోర్టుకు కూడా చెప్పింది. అంటే ఇక్కడ ఎన్‌డీఎస్ఏ ఇన్ని రోజులైతే బూచీగా ఉంటుందో ఇప్పుడు ఆ బూచీ లేదు. బూచీ అంతా కూడా అదొక తూచ్ అనే విషయం ఇప్పుడు అర్థమైపోయింది. దాన్ని అడ్డుగా పెట్టి నీళ్ళెత్తిపోయకుండా ఆపిర్రు. ఎందుకు ఆపిర్రు నీళ్ళెత్తిపోయకుండా? అక్కడ నుంచి నీళ్ళెత్తిపోస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా అద్భుతంగా ఉన్నది. అక్కడ నుంచి కన్నెపల్లి నుంచే నీళ్ళు వచ్చినాయి అంటే ఇంకెక్కడ కూడా లోపాలు లేవు. 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి, గంగలు కలిసినాయి అనే వాదన అనేది ఉత్తదే అనే విషయం జనాలకు అర్థమైపోతుంది కాబట్టి అట్లా వాళ్ళు అడ్డుకున్నారనేది క్లియర్‌గా కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు. సో ఎన్‌డీఎస్ఏనే క్లియర్‌గా చెప్తా ఉన్నది కదా, రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవచ్చు, ఎత్తిపోయొచ్చు అని చెప్పి. సో గతంలో దీనికి సంబంధించి ఇంకొక చర్చ ఏం జరిగింది, చాలామంది ఇంజనీర్లు నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చారంట. కన్నెపల్లి దగ్గర నుంచి మనం నీళ్ళు ఎత్తుకోవచ్చు. వరద హెవీగా వచ్చినప్పుడు 80,000, 90,000 క్యూసెక్కులు, 1,00,000 క్యూసెక్కులు కూడా ఒక దశలో వచ్చింది. అట్లా వచ్చినప్పుడు ఎత్తుకోవచ్చు, లేదు అంటే తక్కువగా ఉన్నప్పుడు చిన్న అడ్డుగా కట్టగట్టి, ఎందుకంటే మేడిగడ్డ దగ్గర ఆ ఏడో బ్లాక్‌లో కొంత సమస్య ఉంది కాబట్టి అక్కడ నీళ్ళు ఆపలేము. సో దానికి పైన ఒక చిన్నగా అడ్డం కట్టగట్టి కాఫర్ డ్యామ్‌లా కట్టేసి నీళ్ళని ఆపుకొని కన్నెపల్లి పంపుల్లోకి మళ్లించుకొని అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అని గతంలోనే కొందరు సీనియర్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చారంట, ఒక లేఖ రాసిరంట. రాస్తే ఆ లేఖ రాసినటువంటి ఎవరైతే సమాచారం ఇచ్చిరో ప్రభుత్వానికి, ఎవరైతే ఇట్లా ఉంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిరో నీళ్ళు ఎత్తిపోయొచ్చు అని, అధికారులను తీసి పక్కన పెట్టేసారంట. ఎవరైతే రిటైర్డ్ ఇంజనీర్లు లేఖ రాసిరో వాళ్ళని మనం పబ్లిక్‌గానే ముఖ్యమంత్రి తిట్టిరు, మనం చూసినాం ప్రెస్ మీట్‌లో. సో అంటే ఇక్కడ ఒక కీలకమైన అంశం కనిపిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కసితోటి ఉన్నది. మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్‌ల నుంచి ఎట్టి పరిస్థితిలో పైకి నీళ్ళు తీసుకురావద్దనే ఒక ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తున్నది. ప్రాజెక్టు బలంగా లేదు అన్నారు, నాణ్యత లోపం అన్నారు. నాణ్యత లోపం లేదు అని చెప్పి ఆ కేంద్ర సంస్థ చెప్పింది 2 రోజుల క్రితమే. ఇప్పుడేమో నీళ్ళు ఎత్తిపోయొద్దు అని ఎన్‌డీఎస్ఏ చెప్పిందన్నారు. లేదు, ఎన్‌డీఎస్ఏ అసలు మేము అట్లాంటి మాట చెప్పలేదు, ఎత్తిపోయేలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అనేది. ఇది రెండవసారి ఎన్‌డీఎస్ఏ చెప్పడం. సో దాని చుట్టూ కమ్ముకున్న ఏవైతే వీళ్ళు ముసుగులు వేసి పెట్టిరో ఆ ముసుగులన్నీ ఒక్కొక్కటి తొలగిపోతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికి కూడా నీళ్ళు ఎత్తిపోస్తలేదు. ఏదో మొన్న కొంత వర్షాలు పడిపోతే ఆహా ఓహో వర్ణదేవుడు మా దిక్కే ఉన్నాడు, నా దిక్కే ఉన్నాడు, అందుకే వర్షాలు పడ్డాయని ముఖ్యమంత్రి డబ్బా కొట్టుకున్నారు. సో మరి ఇప్పుడు ఏంది, మళ్ళీ వర్షాలు లేవు. చాలా జిల్లాల్లో వర్షాలు లేవు, కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు లేవు. మరి మిగతా వాటి పరిస్థితి ఏంది? ఆ నీళ్ళు ఎత్తిపోస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు వర్షాలు పడిపోతే మళ్ళీ ఎప్పుడు పడతాయో తెలియదు, యాసంగి పరిస్థితి ఏందో తెలియదు. సో కొంత నీళ్లు ఎత్తిపోసుకుంటే రిజర్వాయర్లలో వాటిలో నింపి పెట్టుకుంటే రీఛార్జ్ అవుతుంది గ్రౌండ్ కూడా. భూగర్భ జలాలు పెరుగుతాయి, బోర్లు కావచ్చు, బావుల్లో కావచ్చు, ఊట పెరుగుతుంది. సో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తలేదు. ఎంతసేపు కక్ష సాధింపు ధోరణితోటి కేవలం కేసీఆర్ కట్టిండు కాబట్టి నేను దాన్ని అజ్జేయను, అది కూలిపోయింది, కొట్టుకపోయింది, 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పి మేము ప్రచారం చేస్తున్నాము. సో ఆ ప్రచారానికి
ఇప్పుడు మేము నీళ్ళెత్తి పోస్తే అది ఇంకొక రకంగా పోతుంది, మేమే తప్పు చేసినట్టు అవుతుంది. ఆ ప్రచారానికి ఇంకా బలం చేకూర్చేలాగా ఇప్పుడు ఒక నరేషన్ నడుస్తుంది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక నరేషన్ నడిపిస్తున్నది. కొందరు ఇంజనీర్లు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే అక్రమ సంపాదన సంపాదించారు, 100 కోట్లు సంపాదించారు అని చెప్పి ఒక నరేషన్ కొన్ని ఛానల్స్, కొందరు జర్నలిస్టులు తిప్పుతూ ఉన్నారు. కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే వాళ్ళు 100 కోట్లు సంపాదించారట. కాళేశ్వరం ప్రాజెక్టు జరిగింది ఎన్ని రోజులు? ఒక్కొక్కరు రిటైర్డ్ అంత దాదాపు అంతా కూడా రిటైర్డ్ స్థాయికి వచ్చిన అధికారులు అందరూ కూడా. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మనం గత 10 ఏళ్ళు లెక్కేసుకుందాం. ఈ 10 ఏళ్లలోనే వాళ్ళు 100 కోట్ల ఆస్తులు సంపాదించారు. వాళ్ళు చాలా ఏళ్ళుగా దాదాపు 20-25 ఏళ్ళుగా సర్వీస్లో ఉన్న అధికారులందరూ కూడా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే వాళ్ళంతా కూడా సంపన్నులయ్యారు, 100 కోట్ల అక్రమాస్తులు సంపాదించుకున్నారని చెప్పి ఒక నరేషన్ బలంగా తీసుకుపోతా ఉన్నారు. అంటే ఎట్లా అయితే కాళేశ్వరం మీద ముసుగులు తొలగిపోతూ ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం కప్పినటువంటి, వీళ్ళు ఈ కొత్త ముసుగులు వేస్తూ ఉన్నారు అన్నట్టు. అవినీతి అవినీతి అని ఒక ముసుగు వేసుకుంటూ తీసుకుపోతున్నారు. సో ఎన్నిసార్లు ఎన్ని చేసినా అవన్నీ కొట్టుకుపోతున్నాయి. సో ఇప్పుడు నడుస్తున్న నరేషన్ కూడా నిలబడదు. ఎందుకంటే నీళ్లు ముఖ్యం, ప్రజలకు కానీ రైతులకు కానీ నీరు ముఖ్యం. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనకు ప్రతి సందర్భంలో నీళ్ళు అవసరం. సో అవి ఉంటేనే మన తిండి వస్తుంది, మనం తాగడానికైనా అన్నిటికీ. సో ఇట్లా దీని మీద చిల్లర ప్రచారాలు చేసుకుంటూ నాణ్యత పేరు చెప్పిర్రు, ఎన్డీఎస్ఏ పేరు చెప్పిర్రు, ఇప్పుడు అవినీతి పేరు చెప్పి ఇంకొక కథల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇంకొక వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ క్లియర్గా అన్నిటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కేవలం దాన్ని అట్లనే పడావు పెట్టాలి, దాన్ని అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీతోటి మేము రాజకీయాలు చేసుకోవాలి తప్ప ప్రజల సంక్షేమం వద్దు, రైతుల సంక్షేమం వద్దు, ప్రజలను వాళ్ళని మాకు పట్టించుకునే ఉద్దేశం లేదు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వ ఎజెండా అదే తప్ప వేరే కాదు అనేది క్లియర్గా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది.